హరిహర వీరమల్లు ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి జనాల్లో మంచి స్పందన వస్తుంది. అసలు ఎవరు ఈ హరిహర వీరమల్లు? ఈ హరిహర వీరమల్లు సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓకే చెప్పారు? పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా కథ ఎందుకు నచ్చింది? హరిహర వీరమల్లుకి శ్రీకృష్ణదేవరాయల వంశానికి సంబంధం ఏమైనా ఉందా? ఎందుకు రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ వల్ల తెలుగు ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అవుతుందని వ్యాఖ్యలు చేశారు? ఎందుకు ఈ సినిమా నుంచి క్రిష్ డైరెక్షన్ నుంచి తప్పుకున్నారు? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ విషయాలన్నీ మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చేసేయండి. ఇక వీడియో నచ్చితే నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ మొఘలుల చక్రవర్తులు మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఉండే ఒక యోధుడు. హరిహర వీరమల్లుకి అండ్ శ్రీకృష్ణదేవరాయల వంశానికి ఎటువంటి సంబంధం లేదు. హరిహర వీరమల్లు ఒక స్వతంత్ర యోధుడు. అప్పట్లో మన నుంచి పన్ను వసూలు చేసుకునే మొఘల రాజుల దగ్గర నుంచి సొమ్ము దొంగతనం చేసి పేదవాళ్ళకి పంచి మొఘలుల అరాచకాలని అన్నింటినీ అనగదొక్కే ఒక యోధుడే ఈ హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు మన తెలుగు భరతమాత ముద్దుబిడ్డ అని అనుకోవాలి. మనకి చరిత్రలో చాలా విషయాలు తెలీదు. ఉదాహరణకి మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయంలో చాలా మంది పోరాట యోధులు పోరాటం చేశారు. అందులో మనకి సగం మంది కూడా తెలియదు. అలాగే మొఘల చక్రవర్తులు మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళ నుంచి మన భారతదేశాన్ని కాపాడడానికి కొంతమంది యోధులు అప్పట్లో ఉండేవారు. అలాంటి యోధుల్లో ఒకరే హరిహర వీరమల్లు. ఈయన మొఘల చక్రవర్తులకు వ్యతిరేకంగా మన తెలుగు వాళ్ళని కాపాడడానికి అప్పట్లో పోరాడేవారు. ఈ కథ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు నచ్చిందంటే, మనం చరిత్రలో కొంతమందిని మర్చిపోతున్నాం కదా, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఈ కథ చాలా అవసరమవుతుందని ఈ కథని ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఫస్ట్ ఈ కథని తీసుకొచ్చింది డైరెక్టర్ క్రిష్ గారు ఈ కథ చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు ఓకే చేశారు. తర్వాత క్రిష్ గారు ఈ సినిమాని సగం వరకు డైరెక్ట్ చేసి వెళ్ళిపోయారు. దానికి కారణం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వెళ్ళినప్పటి నుంచి తనకి టైం సెట్ కాక ఈ సినిమా వాయిదా వేసుకుంటూ వచ్చింది. అలా క్రిష్ గారికి కూడా తన టైము డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక ఈ సినిమాని మధ్యలోనే వదిలేసి వేరే సినిమాకి వెళ్ళిపోయారని ఒక వార్త వైరల్ అయింది. ఈ సినిమా సెకండ్ డైరెక్టర్ జహాన్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ వహించారు. ఈ సినిమాకి నిర్మాతగా ఏఎం రత్నం గారు వ్యవహరించారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి డైరెక్టర్ రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, మీరు నటించిన తీరు చూసి ఈ సినిమా ఇండస్ట్రీ అల్లకల్లోలం చేసేస్తున్నారని, ఈ సినిమా అలా ఉందని, ఈ సినిమా చూస్తుంటే రోమాలు నిక్కబోడ్చుకుంటున్నాయని పవన్ కళ్యాణ్ని తన భాషా శైలిలో పొగిడారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే నితి అగర్వాల్. ఈ సినిమాలో మొఘల్ రాజ్యంలో ఒక నర్తకిగా నటించింది నితి అగర్వాల్. ఈ సినిమాలో ముఖ్యమైన ఒక ఘట్టం ఏంటంటే కోహినూర్ వజ్రంని దొంగలించే ఘట్టం. మనకి అప్పట్లో మొఘల్ చక్రవర్తుల నుంచి మన భారతదేశాన్ని కాపాడడానికి కొంతమంది యోధులు ఉన్నారని చెప్పారు కదా, ఆ యోధులందరూ కలిసి హరిహర వీరమల్లుకు ఈ బాధ్యతని అప్పగించినట్టు సమాచారం. ఆ బాధ్యత కోసం మొఘల్ చక్రవర్తి రాజ్యంలో ఒక కట్టుదిట్టమైన భద్రతలో ఉండే భవంతిలో ఉండేది కోహినూర్ వజ్రం. అలాంటి వజ్రాన్ని దొంగతనం చేయడం అనేది ఈ సినిమాలో చాలా అంటే చాలా కీలకంగా వచ్చే మలుపు. ఈ సన్నివేశంలో వచ్చే ఫైట్లు అవి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ పెంచుతుంది ఈ సినిమా మీద. అలానే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో నటించారు అని చెప్పడం కన్నా జీవించారని చెప్పేయచ్చు. ఇక ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సినిమాని మనం పిల్లలకి తప్పకుండా చూపించాలండి. ఎందుకంటే చరిత్ర తెలియాలంటే ఇలాంటి సినిమాలు మన పిల్లలకి తప్పకుండా చూడాలి. పిల్లలు చూడాలి. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు పిల్లలు మహిళలు వెళ్లకుండా ఉండటం మంచిది. 4-5 రోజులు అయిన తర్వాత ఈ సినిమాకి వెళ్తే మంచిదని నా అభిప్రాయం. ఇంతేనండి ఈ సినిమా విషయాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోలో ఏ అంశం మీకు నచ్చిందో కామెంట్ చేసి లైక్ చేయండి. అండ్ షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ బుజ్జి.